మొక్కజొన్న విత్తనంలో పోషకాలు లోపిస్తే మొక్కజొన్నలో సగం మాత్రమే బాగా పెరుగుతుంది. కానీ ఈ ఆర్బిక్స్ ఉపయోగించిన తర్వాత మొక్కజొన్న పూర్తిగా బాగా పెరుగుతుంది. నా పేరు శక్తివేల్ మరియు నేను దిండిగల్ జిల్లాలో నివసిస్తున్నాను. నేను ఎపీకేఎస్ కంపెనీ నుండి అభిమాన్ కొని మిరపకాయలు మరియు బెండకాయలకు ఉపయోగించాను. ఫలితాలు బాగున్నాయి కాబట్టి ఇప్పుడు మొక్కజొన్నకు కూడా ఆర్బిక్స్ ఉపయోగించాను. ఉపయోగించిన తర్వాత మొక్కజొన్న పూర్తిగా నయమైంది. ఇప్పుడు నేను పరీక్షించడానికి తక్కువ పరిమాణంలో ఆర్బిక్స్ను ఉపయోగించాను మరియు ఫలితం చాలా బాగుంది. కాబట్టి నేను 1 నెలలో పంట కోయబోతున్నాను మరియు తదుపరిసారి నా 3 ఎకరాలకు అభిమాన్ మరియు ఆర్బిక్స్లను ఖచ్చితంగా ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. మొక్కజొన్న విత్తనంలో పోషకాలు లోపిస్తే మొక్కజొన్నలో సగం మాత్రమే బాగా పెరుగుతుంది. కానీ ఈ ఆర్బిక్స్ ఉపయోగించిన తర్వాత మొక్కజొన్న పూర్తిగా బాగా పెరుగుతుంది. రైతులందరూ రసాయన పద్ధతులను అనుసరించడం కంటే సేంద్రియ పద్ధతులకు వెళ్లడం మంచిది. నాకు 7 ఎకరాల మొక్కజొన్న ఉంది. నేను 5 లీటర్ల మందును నీటిలో కలిపి వాడతాను. ఈ సంవత్సరం మొక్కజొన్న ఎటువంటి సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యంతో ఉంది. మొక్కజొన్న మొక్క 7 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. మొక్కజొన్న 3 అడుగుల కంటే ఎక్కువ పెరిగింది. ఈ మొక్కజొన్న 80 రోజుల వయస్సు. మేము దీనిని 40 రోజుల్లో పండిస్తాము. మొక్కజొన్న 120 రోజుల పంట.